వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మనందరికీ తెలుసు ఆచార్య ప్రమోద్ కృష్ణన్. ఈయన గురించి మొన్న మనమందరం కూడా ఒక వీడియోలో మీరు విని ఉంటారు. నేను చెప్పాను కూడా, మోదీని పొగిడిన కాంగ్రెస్ నేత నాకు సనాతన ధర్మం ముఖ్యమా, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది అనేది ముఖ్యమా అంటే నాకు సనాతన ధర్మమే ముఖ్యం. ఎందుకంటే ధర్మం మీద ఏర్పడ్డ దేశం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా నేను దానిని శిరసా వహిస్తా అని చెప్పారు. అన్నట్టుగానే ఆచార్య ప్రమోద్ కృష్ణన్ని పార్టీ నుంచి బహిష్కరించిందట కాంగ్రెస్. ఎందుకు అనంటే ఒకే ఒక్క కారణం, ఈయన హిందూ ధర్మం వైపు నిలబడటము, మోదీ గురించి చాలా గొప్పగా చెప్పడం అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వార్త హల్చల్ చేస్తోంది. ఆచార్య ప్రమోద్ కృష్ణన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈయన హిందూ మత గురువు కూడా, ఈయనకు సంబంధించిన ఒక ఇనాగ్రేషన్ కి కూడా మోదీ గారిని రమ్మని స్వయంగా మొట్టమొదటిసారి మోదీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కలిసిన తర్వాత ఈయన అక్కడ జరిగిన సంభాషణల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూనే కొన్ని చెప్పారు. మోదీని ఫస్ట్ టైం చూస్తున్నాను, ఆయనలో ఏదో దైవశక్తి ఉంది, ఖచ్చితంగా కూడా ఆయన దేశాన్ని ముందుకు నడుపుతారు. అంటే ఒక కాంగ్రెస్ నేత ఉండి మీరు ఇలా మాట్లాడుతున్నారు, రేపు కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తే అనే ప్రశ్నకు నేను సనాతన ధర్మం ఉందా కాంగ్రెస్ పార్టీ ఉందా అంటే నేను సనాతన ధర్మం వైపు నిలబడతా, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి శిక్ష వేసినా కూడా పర్వాలేదు అంటూ అప్పుడే చెప్పారు. ఇక నిజాయితీగా మారుపేరుగా ఉండి ఉన్నది ఉన్నట్టు చెప్పే మనస్తత్వం ఈయనది. ఇప్పుడు అదే ఆచార్య ప్రమోద్ కృష్ణన్ కు చేటు తెచ్చింది. హిందూ మతానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయం గురించి ఆయన ఈ మధ్య తరచుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి తరచుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హిందువులపై వివక్ష చూపిస్తోందని, కాంగ్రెస్ పార్టీ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని ఆచార్య ప్రమోద్ కృష్ణన్ విజ్ఞప్తి చేశారు. అంతే, ఇక వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆచార్య ప్రమోద్ కృష్ణన్ ని పార్టీ నుండి అవమానకరంగా బహిష్కరించింది. ధర్మం గురించి మాట్లాడటంలో తప్పు చేస్తే తప్పు అని చెప్పినందుకు అవమానకరంగా ఆచార్య ప్రమోద్ కృష్ణన్ ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందట. మరి ఇది ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేస్తారని తెలిసి కూడా ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళని ఇలా ఘోరంగా అవమానం చేసి కాంగ్రెస్ పార్టీ బయటికి పంపిస్తోందంటే ఏ ధీమాతో అనేది అర్థం కావట్లేదు అని కూడా ఒక చర్చ నడుస్తుంది. మరి ఏ ధీమాతో అని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా 1 to 5 లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మన ఛానల్కి కావాల్సిన ఇంకొన్ని ఎక్విప్మెంట్ మనము సమకూర్చుకోవడానికి యూజ్ అవుతుంది. సో వెంటనే మీకు వార్తలు అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మన ఛానల్, మీ అందరి సపోర్ట్ చాలా అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన ఛానల్కి మోర్ సబ్స్క్రైబర్స్ చాలా అవసరం. ప్లీజ్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.